ఏం శాస్త్రి గారు, గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా, శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికే ఉందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానికా? దండగా, శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి. మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉందా? ముందా తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత చుట్టుకుంటుంది. హత్య జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టా. రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా ముహూర్తాలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతులు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్చేయటానికా? దండగా, ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లో నుంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంటికి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులను ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? ఎవరు వెళ్ళకూడదంటరా. నోరు మూసుకొని నాతో రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాం రా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియదులేగాని రారా.